అసలు చేస్తుందా తెలియదు, చేస్తా అర్థం కాదు అసలు. అంటే రేషన్ షాప్ వచ్చిన అనమాట ఈరోజు అయితే. అంటే 3 months బియ్యం ఒకటేసారి వేస్తున్నారు అని చెప్పేసి న్యూస్ ఉంది కదా, సేమ్ అదే అనమాట. ఎండలకి తట్టుకోవద్దు అని చెప్పేసి 3 months ఒకటేసారి వేస్తారు. ఆ ఎండలు కూడా హైలైట్ ఉన్నాయి అసలు. 3 months ఎండలు ఒకటేసారి అవుతున్నాయి. వాళ్ళ ఎండకు నిలవలేక అన్ని రిటర్న్ కూడా వెళ్ళిపోతారు అనమాట. అంటే సిచ్యువేషన్లో కూడా నేనైతే రేషన్ బియ్యం తీసుకొని వచ్చేసిన. ఇంకా మీరు కూడా ఎవరన్నా తీసుకుని ఉంటే కామెంట్ చేయండి. ఇక డామినోస్ నుంచి పిజ్జా ఆర్డర్ చేసుకుని ఎస్ఐపి గురించి నేను సెర్చ్ చేస్తుంటే నాకైతే టీవీలో యాడ్ ఇచ్చిండు. అప్పుడు నేను యూట్యూబ్ చూసుకుంటూ ఉన్నా ఆ టైంలో. అంటే నేను ఇక్కడ చేస్తుంటే అక్కడ టీవీలో ఎట్లా చూపించింది. అంటే మొన్న అది డేటా ఎంత గ్యాదర్ చేస్తారో అర్థం చేసుకోండి. ఈ టైప్లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్. అంటే జనరేషన్ మొత్తం టోటల్గా ఒక ఇంటర్నెట్ మీదనే ఉందన్నమాట. అంటే మీరు ఏం చేస్తారు, ఏం కథ, ఏంది కథ అని చెప్పేసి మొత్తం టోటల్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి వెళ్తూనే ఉంటాయి. జస్ట్ మీరు ఒక 2-3 times ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లో ఏదో ఒక ప్రోడక్ట్ గురించి చెప్పండి, దాని నెక్స్ట్ 5 minutes లో మీకు ఆ ప్రోడక్ట్ గురించి చూపించేస్తారు. అడ్వర్టైజ్మెంట్ ఆ రేంజ్లో ఉంటుంది. సరే అని చెప్పేసి నేనైతే డ్యూటీకి వెళ్ళిపోయాను అనమాట నైట్. ఇక ఈ డ్యూటీకి వెళ్ళే టైమింగ్లో ఇంకో హైలైట్ స్టంట్ ఏమైందని అంటే మళ్ళీ వార్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఉంది కదా. సో పెట్రోల్ బంకులు మళ్ళీ బంద్ ఉంటున్నాయి. ఒకసారి మళ్ళీ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకోండి. సేమ్ అవతార్ పోస్టర్ లాగానే పిల్లి ఫేస్ కూడా ఉంటుంది. అంటే మీరు ఎంతమంది గమనించారు నాకు తెలియదు, కానీ ఎవరికైనా సేమ్ అనిపిస్తుంది, ఒకసారి కామెంట్ చేయండి.